హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా సిస్టర్స్ ఛానల్. ఇప్పుడు మనం దోశ ఇడ్లీలోకి ఎంతో రుచికరంగా ఉండేటటువంటి టొమాటో ఆనియన్ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్ టొమాటో చట్నీ కావాల్సిన పదార్థాలు: 3 ఆనియన్స్, 2 టొమాటోలు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు నానే విధంగా అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 5 నుంచి 10 నిమిషాలు నానే వరకు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ ఇక్కడ చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అదే విధంగా టొమాటోలు కూడా ఇక్కడ చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఇందాక నానబెట్టి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ 3 బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు అన్నీ బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేడెక్కాక చిటికెడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 లేదా 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టించి పెట్టుకున్నటువంటి ఆనియన్ టొమాటో పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఆనియన్ టొమాటో పేస్ట్ పచ్చిగా ఉంటుంది కాబట్టి అది మనకు పచ్చివాసన వస్తూ ఉంటుంది అండ్ తినడానికి కూడా పచ్చిగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఈ నూనెలో వేసేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడికి కొద్దిగా రంగు మారే వరకు ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఈ ఆనియన్ టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది. దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి ఆనియన్ టొమాటో చట్నీ రెడీ. ఇది మనకు దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఎగ్ దోశ వేసుకునే వాళ్ళు కూడా ఎగ్ వేసిన తర్వాత దాని మీద ఈ టొమాటో ఆనియన్ చట్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.